1966 అక్టోబర్ 24న ఎస్కే మొయిదు, లలిత దంపతులకు ముంబైలో జన్మించింది జరీనా మొయిదు అలియాస్ నదియా. నదియా వాళ్ళది కేరళే. అయితే ఉద్యోగం వలన నదియా నాన్నగారు ముంబైలో స్థిరపడ్డారు. నదియా నాన్నగారు ముస్లిం, వాళ్ళ అమ్మగారు హిందువు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరూ మలయాళీలే. నదియా చిన్నప్పటి నుండి చదువుతో పాటు టీవీ బాగా చూసేది. అయితే టీవీలో సినిమాలు, సీరియల్స్ కంటే మధ్యలో వచ్చే ప్రకటనలే ఆమె ఎక్కువగా చూసేది. వాటినే ఇష్టపడేది. పెద్దయ్యాక యాడ్స్ రూపొందించాలనుకుంది. యాడ్స్ రూపొందించడానికి ఎంబీఏ చదవాలని ఎవరో చెబితే ఎంబీఏ చేయాలని ప్రతిరోజు కలలకనేది. 10th క్లాస్ పూర్తి చేసి ఇంటర్లో చేరినప్పుడు వాళ్ళ వీధిలో ఉండే శిరీష్ గాడ్బేలే అనే ఒక అబ్బాయితో ప్రేమలో పడింది. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. అతను విదేశాల్లో చదివి అక్కడే సెటిల్ అవ్వాలని చెప్పడంతో అప్పటి నుంచి నదియా గారి లక్ష్యం పూర్తిగా మారిపోయింది. తను ఎంబీఏ చేయాలని గాని, యాడ్స్ రూపొందించాలని గాని అనుకోలేదు. తన ప్రేమికుడి లక్ష్యాన్ని గౌరవించి అతను ఉద్యోగం సంపాదించాక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుని అతనితో పాటు విదేశాలు వెళ్లాలనుకుంది. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు మలయాళ దర్శకుడు ఫాజిల్ అన్నయ్య గారు ఒకరోజు నదియా ఇంటికొచ్చారు. వాళ్ళు వీళ్ళు బంధువులే, పైగా స్నేహితులు కూడా. అతను నదియాను చూసి అమ్మాయి బాగుంది అనుకున్నాడు. కానీ ఆ రోజు ఎవరికీ ఆ విషయం చెప్పలేదు. మరుసటి రోజు కేరళ వెళ్ళాక అతని తమ్ముడు ఫాజిల్ మోహన్ లాల్తో తీయబోయే సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. అప్పుడు నదియా గురించి అతని తమ్ముడికి చెప్పాడు. ఫాజిల్ గారు వెంటనే నదియా నాన్న మొయిదీ గారికి ఫోన్ చేసి, మేం మోహన్ లాల్తో తీయబోయే సినిమాలో హీరోయిన్ కోసం చూస్తున్నాం. మీ అమ్మాయి అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి ఆడిషన్స్కి తీసుకొని వస్తారా అని అడిగాడు. అడిగింది బాగా తెలిసిన వ్యక్తి, బంధువులు, మిత్రులు కూడా కావడంతో నదియా నాన్నగారు ఒప్పుకున్నారు. కాలేజీ నుండి నదియా రాగానే, అమ్మ జరీనా, నిన్న మన ఇంటికి వచ్చిన అంకుల్ ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడు దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న సినిమాలో నిన్ను హీరోయిన్గా అనుకుంటున్నారట. ఈ రంగం నీకు కొత్తగా ఉంటుంది. ఒకసారి ప్రయత్నించు. ఒకవేళ నచ్చకపోయినా, చేయలేనని అనిపించినా ఇంకే సినిమా ఒప్పుకోకు అని చెప్పి నదియాను కేరళ తీసుకుని వెళ్ళారు. కేరళ వెళ్ళాక ఆడిషన్స్లో ఫాజిల్ గారు ఎలా చెబితే అలా చేసింది. దాంతో ఏమాత్రం చాలని ఫాజిల్ గారు నదియాని వెంటనే ఓకే చేశారు. షూటింగ్ కూడా స్టార్ట్ చేయించేశారు. మొదటి రోజు సినిమా వాతావరణం వింతగాను గందరగోళంగా ఉండేది. తర్వాత అలవాటు చేసుకుంది. మోహన్ లాల్కి జోడీగా బాగా సూట్ అయ్యింది కూడా. ఆ సినిమా పేరు నొక్కేత దూరత్తు కన్నుం నట్టు. అయితే ఆమె అసలు పేరు జరీనా కావడంతో అప్పటికే హిందీలో జరీనా అనే పేరుతో ఒక హీరోయిన్ ఉండడంతో ఫాజిల్ గారు గలగలపారే నదిలా సినీ పరిశ్రమలో ఎక్కడా ఆగకుండా పరవళ్ళు తొక్కాలని నదియా అని పేరు పెట్టారు ఆమెకి. అప్పటి నుంచి ఆమె పేరు నదియా అయ్యింది. 1984లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. నదియాకి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా హిట్ అవడంతో మలయాళం, తమిళంలో అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడ్డాయి. సినిమా వాతావరణం బాగానే ఉంది. శిరీష్ని పెళ్లి చేసుకునే వరకు నటిద్దాం అని వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకుంది. ఎక్కువ సినిమాలు ఒప్పుకొని ఫుల్ బిజీ అయిపోవడంతో మణిరత్నం గారి మౌనరాగం సినిమాలో హీరోయిన్గా చేయడానికి డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. దాంతో ఆ అవకాశం రేవతి గారిని వరించింది. అటు తన ప్రేమికుడు చదువుకోవడానికి అమెరికా వెళ్ళాడు. తమిళంలో ఆమె నటించిన మొదటి సినిమా పోకలై పరీక తీర్గల్. అది 1986లో విడుదలైంది. తెలుగులో నటించిన ఆమె మొదటి సినిమా రమేష్ బాబు హీరోగా నటించిన బజార్ రౌడీ. ఇది 1988లో విడుదలైంది. ఆ తర్వాత వింత దొంగలు, ఓ తండ్రి ఓ కొడుకు సినిమాలు మాత్రమే తెలుగులో చేసింది. పెద్దగా తెలుగులో అయితే నటించలేదు. దానికి కారణం తెలుగులో అవకాశాలు వచ్చాయి కానీ ఈలోపు తన ప్రేమికుడికి అమెరికాలో ఉద్యోగం రావడంతో ఇండియా వచ్చి అతని తల్లిదండ్రులతోనూ నదియా అమ్మనాన్నల్ని ఒప్పించి తన ప్రేమ గురించి మాట్లాడి ఒప్పించాడు. అతని తీరు నచ్చడంతో నదియా అమ్మనాన్నలు కూడా వెంటనే ఒప్పుకొని పెళ్లి చేసేశారు. ఆ సమయంలోనే సల్మాన్కి జోడీగా మైనే ప్యార్ కియా సినిమాలో అవకాశం వచ్చింది. పెళ్లిని వాయిదా వేసి చేయాలనుకుంది కానీ ఈలోపు ఏదన్నా జరిగి పెళ్లి క్యాన్సిల్ అయితే మొదటికే మోసం వస్తుందని ఆ సినిమా అవకాశాన్ని వదులుకొని 1988లో హిందూ సాంప్రదాయం ప్రకారం శిరీష్ గారిని వివాహం చేసుకుంది. పెళ్లినాటికి అంతకుముందు ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేసేసి తన భర్తతో కలిసి అమెరికా వెళ్ళిపోయింది. అమెరికాలో ఖాళీగా ఉండడం ఇష్టం లేక మీడియా మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసింది. ఇంకా చదివి పీజీ చేయాలని కూడా అనుకుంది. అయితే ఈలోగా ఇద్దరు ఆడపిల్లలు సనం, జానా పుట్టడంతో వాళ్ళ ఆలనా పాలన
చూసుకుంటూ 15 సంవత్సరాలు గడిపేసింది. తరువాత 2003లో ఒకరోజు ముంబై వచ్చినప్పుడు ఒక షాపింగ్ మాల్కి వెళ్ళింది. అక్కడ తమిళ డైరెక్టర్ మోహన్ రాజా గారు నదియాను చూసి తను తీస్తున్న సినిమాలో హీరోకి తల్లి పాత్ర వేయాలని అడిగారు. కానీ నదియా అలాంటి ఆలోచనే లేదని చెప్పేసింది. ఇంటికొచ్చాక తన భర్తకి జరిగిన విషయం చెప్పింది. ఆయన ఏమన్నారంటే, నువ్వు ఇప్పటి వరకు మా కోసం చేసింది చాలు, నీకు ఇష్టమైన రంగంలో ఇప్పుడు అవకాశాలు వస్తే వదులుకోకు అన్నారు. భర్త ప్రోత్సహించడంతో వెంటనే మోహన్ రాజా గారికి ఫోన్ చేసి కథ చెప్పమని అడిగింది. ఆయన మన తెలుగులో పూరి జగన్నాథ్ గారు 2003లో తీసిన అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సీడీ ఇచ్చి, ఈ సినిమానే మనం తమిళంలో రీమేక్ చేయబోతున్నాం, జయసుధ గారు పోషించిన పాత్ర మీరు పోషించాలి అని ఆ సీడీ ఇచ్చాడు. ఆ సినిమా సగం కూడా చూడకుండానే నదియా గారు వెంటనే ఓకే చెప్పేశారు. ఆ సినిమాకి తమిళంలో ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి అని పేరు పెట్టారు. 2004లో విడుదలైన ఈ సినిమా తమిళంలో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో సెకండ్ ఇన్నింగ్స్లో కూడా నదియా గారికి అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడ్డాయి. ఏమాత్రం ఖాళీ దొరికినా అమెరికా వెళ్ళి భర్త పిల్లలతో గడిపి వచ్చేది. తన ఇబ్బందిని గమనించిన తన భర్త 2007లో తన ఉద్యోగాన్ని ముంబైకి మార్చుకున్నాడు. తెలుగులో 2012లో కొరటాల శివగారు నదియాకి ఫోన్ చేసి ప్రభాస్కి తల్లిగా నటించాలని చెప్పారు. ప్రభాస్ అంటే అప్పటికే ఆమెకి చాలా ఇష్టం ఉండడంతో వెంటనే ఓకే చెప్పేసింది. ప్రభాస్తో నటిస్తున్నంతసేపు అలాంటి కొడుకు నాకు ఉంటే బాగుండు అనుకునేదట. 2013 ఫిబ్రవరిలో వచ్చిన మిర్చి సినిమా చూసి త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్కి అత్తగా నటించాలని అడిగారు. ఆ పాత్ర నెగిటివ్గా ఉంది, నేను ఆ పాత్రకి సూటు కానేమో అన్నది. కానీ త్రివిక్రమ్ గారు మీరే ఈ పాత్రకి న్యాయం చేయగలరు, ఈ పాత్ర చేశాక అత్త అమ్మ పాత్రలకు అర్థం మారుతుంది అన్నారు. ఆయన చెప్పినట్లుగానే 2013 సెప్టెంబర్లో విడుదలైన అత్తారింటికి దారేది సినిమా నదియా గారికి మంచి పేరుతో పాటు మోడర్న్ అమ్మ పాత్రలకి కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. అత్తారింటికి దారేది తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాల మీద అవకాశాలు వచ్చి పడ్డాయి. ఆ దృశ్యం, బ్రూస్లీ, నా పేరు సూర్య, మిస్ ఇండియా, వరుడు కావలెను, గని, సర్కారు వారి పాట, అంటే సుందరానికి వంటి సినిమాలలో నటించి హీరోయిన్ల కంటే ఎక్కువ పేరు సంపాదించుకుంది. రామ్తో కలిసి నటించిన ది వారియర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆమె నటించిన పాత్రలు చూసి చాలా మంది బయట కూడా ఆమె మోడర్న్ గాను, పొగరగాను, సీరియస్ గాను ఉంటుందని అనుకుంటారు. నిజానికి నదియా గారు బయట నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటారు. నదియా గారు రోజు ఫిట్నెస్ క్రమం తప్పకుండా చేస్తారు. అదే ఆమె గ్లామరస్ సీక్రెట్. అందుకే ఆమె హీరోయిన్స్ కి అత్తలా కాకుండా అక్కలా ఉంటుంది. ఆమె ఇంకా ఆరోగ్యంగాను ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.